నమస్తే ఏసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సెంటిమెంట్ వైపే అందరి చూపు, పశ్చిమలో పట్టు సాధించిన వారిదే అధికారం. ఎంసెట్ కు సర్వం సిద్ధం, నిమిషం ఆలస్యమైన అనుమతి నిరాకరణ. నీటి ఎద్దడి నివారణకు చర్యలు, ఏసీటీతో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు. ఉత్సాహంగా గుడ్ ఫ్రైడే ర్యాలీలు, చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు. అంగరంగ వైభవంగా శివపార్వతుల కళ్యాణం, పోటెత్తిన భక్తులు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. ఇక వార్తల వివరాలకు వెళితే, సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించబోయేది ఎవరు, అధికారం చేపట్టబోయేది ఎవరు, ఎక్కడ చూసినా ఇదే చర్చ. గెలుపు మాదంటే మాదంటూ అభ్యర్థులు లెక్కలు కట్టుకుంటూ ధీమా వ్యక్తం చేస్తుండటంతో విజయం ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తి రేపుతోంది. అధికారం చేపట్టబోయేది ఎవరనేది సెంటిమెంట్ పరంగా చూస్తే మాత్రం అందరి దృష్టి పశ్చిమ గోదావరి జిల్లాపైనే పడుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూస్తే పశ్చిమలో పట్టు సాధించిన పార్టీదే అధికారం అనేది స్పష్టమవుతూ వచ్చింది. దీంతో పశ్చిమలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమలో పట్టు సాధించేది ఎవరు, అధికారం చేపట్టబోయేది ఇంకెవరనే అంశం మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. పశ్చిమలో పాతకుపోతే అధికారం సొంతమవుతుందనే సెంటిమెంటును అన్ని పార్టీలు వంట పట్టించుకున్నాయి. అందుకే ప్రధాన పార్టీలతో పాటు కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలు సైతం పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు చూస్తే పశ్చిమలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ఆ పార్టీదే విజయం అనేది లెక్కలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే ఎన్నికల ముందు నుంచి అన్ని పార్టీలు పశ్చిమ గోదావరి జిల్లాపై ఫోకస్ పెట్టి మరీ గెలుపు గుర్రాలుగా భావించిన వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేశాయి. ఎన్నికలు ముగిశాయి, కౌంటింగ్ కు మాత్రం నెల రోజులకు పైగా గడువు ఉండటంతో అన్ని పార్టీలు పశ్చిమపైనే ఆశలు పెట్టుకుని రిజల్ట్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల తీరు, పశ్చిమలో పార్టీలు సాధించిన విజయాల తీరు ఒక్కసారి చూస్తే మరికొద్ది రోజుల్లో అధికారం ఎవరిది కాబోతుందో అర్థమవుతుంది. ఎన్నికల్లో టీడీపీ అధికారం చేపట్టడానికి కారణమైన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. 1 కాదు 2 కాదు, ఏకంగా అన్ని సీట్లు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టిన వార్ వన్ సైడ్ గా ముగిశారు అక్కడి ఓటర్లు. మొత్తం 15 అసెంబ్లీ సీట్లకు గాను 14 తెలుగుదేశం పార్టీకి, 1 అప్పటి మిత్రపక్షమైన బీజేపీకి కేటాయించిన టీడీపీ అన్ని స్థానాల్లోనూ విజయకేతనం ఎగురవేసింది. 2009 ఎన్నికల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 15 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 9 సీట్లు తన ఖాతాలో వేసుకుని అధికారం అందుకోగలిగింది. 2004 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలో 12 అసెంబ్లీ సీట్లు సాధించి అధికారాన్ని సొంతం చేసుకోగలిగింది.
1999 ఎన్నికల్లో టీడీపీ 14 స్థానాలను తన ఖాతాలో వేసుకుని అధికారాన్ని సొంతం చేసుకోగలిగింది. లెక్కల బట్టి చూస్తే పశ్చిమలో పట్టు సాధించిన వారిదే ఎప్పుడైనా విజయం అనేది చాలా స్పష్టంగా అర్థమయ్యే అంశం. రాష్ట్ర విభజనకి ముందు, విభజన తర్వాత కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అయింది. తాజాగా ఎన్నికలు ముగిసిన సమయం కావటంతో ఇప్పుడు పశ్చిమలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపైనే అన్ని చోట్ల ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొత్తానికి పశ్చిమ గోదావరి జిల్లాలో పాతుకుపోతే ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా రాజకీయంగా తిరుగుండదనే సెంటిమెంట్ను అన్ని పార్టీలు ఫాలో అవుతున్నాయనేది స్పష్టంగా ఈ లెక్కల బట్టి అర్థమవుతుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల రిజల్ట్ రాబోతున్న సమయంలో ఏ పార్టీ ఇక్కడ ఆధిపత్యం సాధిస్తుందో, వారిదే అధికారం అనే సెంటిమెంట్ వర్కౌట్ ఉంటుందో లేదో మరోసారి చూడాలి. ఓకే సార్, స్లోగన్ బాబు నిన్నే నమ్ముతాం, బాబు చంద్రబాబు. ఏపీ ఎంసెట్ పరీక్షల నిర్వహణకు అధికారులు సర్వం సన్నద్ధం చేశారు. ఆన్లైన్ విధానంలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురంలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి బాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష సమయానికి గంట ముందుగానే అనుమతి ఉంటుందని, నిమిషం ఆలస్యం అయినా అనుమతించడం జరగదని ఆయన చెప్పారు. నుంచి ఎంసెట్ ఎగ్జామ్ 2009 స్టార్ట్ అవుతుందండి. దీనికి సంబంధించి వెస్ట్ గోదావరిలో మొత్తం 7 సెంటర్లు ఇవ్వడం జరిగింది. ఏలూరులో ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే తాడేపల్లిగూడెంలో వాసవి ఇంజనీరింగ్ కాలేజీ, శశి ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే భీమవరంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, అలాగే నర్సాపురంలో స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీ. ఇట్లా మొత్తం 7 సెంటర్లు ఇవ్వడం జరిగిందండి వెస్ట్ గోదావరిలో. ఈ ఎగ్జామ్ అనేది టోటల్గా ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ ఎగ్జామ్ అవ్వటం వల్ల కాలేజీకి తక్కువ స్ట్రెంగ్త్ ఇవ్వటం జరుగుతుంది. అందువల్ల కొంతమంది విద్యార్థులకు దూర ప్రాంతాలకు కూడా వేయటం జరిగింది. గుంటూరు అని, విజయవాడ అని అట్లా కూడా సెంటర్లు పట్టడం జరిగింది. లాస్ట్ మినిట్లో సుమారు ఒక 4 రోజుల క్రితం 10,000 మంది విద్యార్థులకు సెంటర్ మార్చడం కూడా జరిగింది. ఎందుకంటే చాలా ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈవీఎంలు భద్రపరచడం జరిగింది. అందువల్ల ఈవీఎంలు ఉన్న చోట ఎంసెట్ ఎగ్జామ్ పెట్టకూడదని చెప్పి ఒక నిబంధన వల్ల చాలామంది విద్యార్థులకు సెంటర్ మార్చడం జరిగిందండి. ఆ విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండటం కోసం యాక్చువల్గా ఎంసెట్ ఎగ్జామ్ అనేది 4 రోజులు జరగాల్సింది 5 రోజులు జరుగుతుందండి. ఇప్పుడు 20, 21, 22, 23, 24 వరకు కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ని ఒక ప్రింట్అవుట్ తీసుకుని
దాంట్లో లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ ఫోటో అంటించి దాన్ని ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత సంతకం పెట్టించుకోవాలి, లేదంటే మీ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ గారి చేత సంతకం పెట్టించుకోవాలి. అదొకటి మీ వెంట తెచ్చుకోండి. ప్లస్ ఈ హాల్ టికెట్ని జస్ట్ మీరు ఇన్విజిలేటర్ చూపిస్తారు. ఇది మాత్రం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ మాత్రం అది సెంటర్లోని ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసేయాలి. ఇంకోటి ఏంటంటే ఎస్సీ ఎస్టీ విద్యార్థులు వచ్చేటప్పుడు ఈ క్యాస్ట్కి సంబంధించిన జిరాక్స్ కాపీ ఒకటి తెచ్చుకోండి, అది కూడా కంపల్సరీ చేశారు. ఈ 3 తెచ్చుకుంటే సరిపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ లోపలికి అలౌ చేయరు. ఒక్క పెన్ పెన్సిల్ తప్పితే ఇంకేమీ మిమ్మల్ని అలౌ చేయరు. మీకు ఇంక్లూడింగ్ పెన్స్ కావాలన్నా కూడా ఇక్కడ ఇస్తారు. ఎవరన్నా పెన్ మర్చిపోయినా కానీ ఇక్కడ పెన్స్ కూడా ఇస్తారు. కాబట్టి మీరు ఏమి ఎలక్ట్రానిక్ డివైజెస్ ఏమీ తెచ్చుకోవద్దు. ప్లస్ వైట్ పేపర్ కూడా అలౌ చేయరు. మీరు ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఆ వైట్ పేపర్ మీద కూడా స్టాంప్డ్ పేపర్ ఒకటి ఇస్తారు. దాని మీద వర్క్ చేసుకుని మీరు వెళ్ళేటప్పుడు ఆ పేపర్ని మళ్ళీ సబ్మిట్ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో మీరు ఏమీ తెచ్చుకోవద్దు, ఇంక్లూడింగ్ ఫోన్స్ కానీ ఇంకా పర్సులు కానీ ఏమీ తెచ్చుకోవద్దు. ఒకవేళ ఏదైనా అలాంటివి తెచ్చుకున్నా బయట మీ పేరెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ టు యాక్ట్ సిటీ. జిల్లాలో ప్రస్తుత వేసవిలో త్రాగునీటి సమస్యలు ఎక్కడా తలెత్తకుండా పటిష్టమైన ముందస్తు ప్రణాళికను అమలు చేస్తున్నట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఈ అమరేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన ఏసీటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మంచినీటి వనరులను సిద్ధం చేయటం జరిగిందన్నారు. పంచాయతీలలో చెరువులను నీటితో నింపడంతో పాటు మంచినీటి పథకాలకు మరమ్మతులను కూడా పూర్తి చేసినట్లు చెప్పారు. జిల్లా స్థాయిలో తాను డిపిఓ జెడ్పీసీఈఓలతో కూడిన కమిటీ రోజువారీ సమీక్ష నిర్వహిస్తూ ఎక్కడా మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. మండల స్థాయిలో ఆర్డబ్ల్యూఎస్ఏఈ ఎండిఓ ఈఓపీఆర్డీలతో కూడిన కమిటీలు రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఉంటాయి, ట్రీట్మెంట్ చేసి వాటర్ ఇస్తూ ఉంటాం. మనం వచ్చే సమ్మర్ దృష్ట్యా 443 ట్యాంకులు కూడా మనకు సరిపోనంత సఫిషియెంట్గా అన్నీ కూడా ఫిలప్ చేస్తాం జరిగింది. ఈరోజుతో మొత్తం కూడా ఫిలప్ చేసామన్నమాట. ఎక్కడ డెల్టా ఏరియాలో కూడా పోయిన సంవత్సరం ఎట్లా చేసామో ఈ సంవత్సరం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తాము. ఎక్కడన్నా కానీ ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చున్నామండి. కంప్లైంట్స్ జలవాణి కూడా జరుగుతుంది. ఆ జలవాణి కూడా కంప్లైంట్ రాగానే మా స్టాఫ్ చేత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఇమీడియట్గా రెస్టోర్ చేస్తాం. దీంట్లో భాగంగా ఏంటంటే సిపిడబ్ల్యూ స్కీమ్స్ 37 ఉన్నాయి మనవి. అవి అంటే ఒక మల్టీ విలేజ్ స్కీమ్స్ అనమాట. అవన్నీ కూడా డిపార్ట్మెంట్ టెండర్స్ పిలిచి డిపార్ట్మెంట్ వారి అధీనంలో మొత్తం డిపార్ట్మెంట్ చూస్తూ మానిటర్ చేస్తున్నాం. మిగతాయి సింగిల్ విలేజ్ స్కీమ్స్ అంటాం. అవన్నీ ఇండివిజువల్గా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్క స్కీమ్ ఉంటుంది. అవన్నీ కూడా గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటుంది. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు దాన్ని మానిటర్ చేసి వాళ్ళకి వాటర్ అంతా కూడా చూడాలా. అది కూడా టెక్నికల్ అసిస్టెన్స్ ఎక్కడ అవసరమైనా కానీ మా డిపార్ట్మెంట్ ద్వారా మనం ఇస్తాం. అది టెక్నికల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మానిటర్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ ట్యాంక్స్ కూడా అన్నీ కూడా నిండిపోయి ఉన్నాయి. అన్నీ కలిపి గ్రామ పంచాయతీ ప్లస్ సిపిడబ్ల్యూ స్కీమ్స్ కలిపి 443 అండి. అన్నీ కూడా నింపడం జరిగింది. ప్లాంట్స్ ఏరియా వచ్చి కోఆర్డినేషన్ చేసుకునే ఇష్యూస్ అనేది ఎక్కడ అడ్రస్ చేస్తున్నాం. అట్లాగే మండల లెవెల్లో ఏఈఆర్డబ్ల్యూఎస్, ఈఓపీఆర్డీ అండ్ ఎంపీడీఓ అనేది ఒక కమిటీ ఏర్పాటు చేసింది గవర్నమెంట్ డైరెక్షన్స్ ప్రకారంగా. వాళ్ళు మండల లెవెల్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రోజువారీగా ప్రాబ్లం వచ్చింది ఎక్కడెక్కడ అవి ఐడెంటిఫై చేసుకోవటం, దానికి ఏమైనా గ్రాంట్ కానీ చిన్న రిడ్రెస్ చేయాలంటే ఏం కావాలనేది కూడా వాళ్ళు డిసైడ్ చేసుకుని ఏమైనా నిధులు కానీ అవసరమైనా కానీ చిన్న చిన్న అమౌంట్స్ అయితే పంచాయతీల్లో మీట్ అవుతూ ఇమీడియట్గా చేస్తానికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. అందుకని అక్కడ మండల లెవెల్లో కోఆర్డినేషన్, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో కోఆర్డినేషన్ అండర్ ది గైడెన్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మేము ఫాలో అయ్యి ఎక్కడ ఇబ్బంది లేదు. స్కీముల్లో అప్ స్ట్రీమ్ ఓఎస్ఆర్ పక్కన బెనిఫిషరీస్ అంటే పబ్లిక్ మోటార్స్ పెట్టి తోడుతున్నారు. మరి ప్రజలు కూడా కొంచెం సహకరించాలి. సమ్మర్లో ఫస్ట్ వాళ్ళంతా కూడా మోటార్లో పెట్టి తోడేసుకుంటే మొత్తం చివరికి వెళ్ళే వరకు వాటర్ రావట్లా. అది ప్రాబ్లం వస్తుంది మెయిన్గా డ్రింకింగ్ వాటర్లో. అది కూడా మేమేం చేసామంటే దానికి కరెంటు డిపార్ట్మెంట్
రిక్వెస్ట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ తీసేస్తున్నాం. ఆ కరెంట్ తీసేసినప్పుడు మొత్తం మోటార్లు పని చేయకుండా ఉంటాయి కాబట్టి చివరి దాకా వెళ్తున్నాయి. అది సహకరించాలా, కొంతమంది జనరేటర్ సెట్ కూడా పెట్టుకుంటున్నారు. అది అట్లా చేయకుండా అందరికీ కావాలి కాబట్టి పబ్లిక్. కరుణామయుడైన యేసు ప్రభువు మహాత్యాగానికి గుర్తు గుడ్ ఫ్రైడే అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడేను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం ఏలూరు పుర వీధుల్లో శిలువ యాత్రను నిర్వహించారు. స్థానిక సెయింట్ తెరీసా హై స్కూల్ నుండి ప్రారంభమైన యాత్ర అమలద్భవి చర్చ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమ, ఆకాశమంతటి సహనం, అవధుల్లేని త్యాగం ఇవి జీసస్ జీవితం మానవాళికిచ్చిన సందేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఏలూరు పీఠాధిపతులు బిషప్ పొలిమేర జయరావు, ఫాదర్ జి మోజేస్, ఫాదర్ అమ్మన్ రాజు, ఫాదర్ కెఎస్ రత్నం, ఫాదర్ మరియదాసు, జక్కుల జోజీ, జక్కుల బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. రీతిగా మన పాపాలు పరిహరించేటువంటి బలిని చరిత్రలో మరణించడానికి పుట్టినటువంటి ధర్మశాస్త్ర ప్రకారం పాపం మరణింపులు పొందుతారని అక్కడ మనం చదువుతున్నాం. అది మరణాన్ని ఆయన ఎంపిక చేసుకున్నాడు. ఏవలు ఆది ఖండంలో చదువుతున్నాం కదా ఉన్నారు. ఆయన మన పాపము రుణ పత్రాన్ని కూడా ఏర్పడినటువంటి పాపను గాయపిస్తూ చెబుతూ ఉన్నారు. మనము ఒకటన గొప్ప చేసి వారిని కేవలం బట్టి అవమానముగా శరీరాభిమానిని బలవంతం చేసింది. నా లక్ష్యము మృతపడింది. నేను మీ నిమిత్తము మృతుకొండ అనుగ్రహం పాలించబడి నిరూపముగానున్నది జ్ఞాన ప్రపంచం ఈరోజు శుభ శుక్రవారాన్ని జరుపుకుంటాం. మానవాళికి ఎంతో ఆశీర్వాదకరం. యేసు ప్రభు నీతి, న్యాయం, సత్యం, ధర్మం సంపాదనలో సాగాలని ప్రతి మానవుణ్ణి ఆయన గౌరవిస్తూ, దీవిస్తూ, ప్రేరేపిస్తూ జీవించాలని పోరాడిన ఆ పోరాటంలో ఆయనకు సావు ఎదురైంది. అయినా అన్ని అవమానాలను భరిస్తూ, అన్ని అవమానాలను జయిస్తూ, అందరి ఆత్మరక్షణకై తన ప్రాణాన్ని అర్పించిన మహానుభావుడు క్రీస్తు. సాగుతున్న ఈ స్లేవ మార్గంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను, దీవిస్తున్నాను. మరొక్కసారి మీ అందరూ పిలుపునిస్తూ ఆ క్రీస్తు చూపిన శాంతి ప్రేమ మార్గం నడుద్దాం, ఐక్యత ఆశీర్వాదాన్ని పొందుదాం. అందరం కలిసి జీవిస్తూ అటు భారతదేశానికి, ఇటు మన రాష్ట్రానికి ఒక చక్కని ఆదర్శవంతమైన వ్యక్తులుగా జీవించాలని కోరుకుంటూ దీవిస్తూ. మరిన్ని వార్తల వివరాలకు వెళ్లే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం.